హాయ్ అండి. నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అలనాటి రుచులు. ఈరోజు మన ఛానల్‌లో అయితే ఒక చట్నీ అండి. ఎన్ని చట్నీలున్నా సరే పక్కన పెట్టేసి ఈ చట్నీతో అయితే దోసలన్నీ తినేస్తారు. దోసల్లో కానీ, పొంగల్లో కానీ చాలా బావుంటుందిది. సో, అది ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ప్యాన్ తీసుకున్నాను. అందులో ఒక 4, 5 టమాటాలు ఇలాగా పొడుగ్గా కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కారానికి సరిపడంత నేనైతే 3 వేస్తున్నానండి. మీకు ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు. 3 మిర్చి వేసుకొని, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ ఇలాగ బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు 1/2 కప్పు కొత్తిమీర వేసుకుంటున్నాను. అది కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా ఒక 5 మినిట్స్ వేయించాలి. బాగా మెత్తబడిపోవాలన్నమాట టమాటాలు. మీడియం ఫ్లేమ్‌లో వేయించుకుంటున్నాను. చూడండి బాగా మగ్గిపోతున్నాయి కదా టమాటాలు. ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని టమాటాలు వేసుకొని టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్, కొంచెం షుగర్ వేసుకొని ఇందులో చింతపండు ఏం వాడట్లేదండి. ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి చట్నీ ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ పోసుకోవలేదండి. అలానే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో, రెడీ అయిపోయిందండి. చాలా బావుంటుంది. అన్ని చట్నీలు పక్కన పెట్టేసి ఇదే తింటారు. అంత బావుంటుంది. సో, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.